భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకపోతే మన మధ్యతరగతి బతుకులు సాగడం చాలా కష్టం. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలా భార్యాభర్తలు ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళకి టఫ్ సిచ్యువేషన్ని ఎదుర్కొనే వాళ్ళకే తెలుస్తుంది. నేను ఒకవైపు గోల్డ్ కోహినూర్ వైర్ అల్లుతున్నాను, ఒకవైపు మా హస్బెండ్ అల్లుతున్న ఆయన మధ్యలో వచ్చి పెయింట్ కొడుతున్నారు. ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను. 5 మంచాలు, 3 అడుగుల మంచాలు, అలాగే కోహినూర్ వైరు సన్నది చాలా లేట్ అవుతుందన్నమాట. అవి 5 మంచాలు కావాలి అని చెప్పి ఒక కస్టమర్ వచ్చి ఆర్డర్ ఇచ్చారు. 3 డేస్లో కావాలి అని చెప్పారు. అందుకని మేమిద్దరం స్పీడ్గా అల్లుతున్నాము. ఇంతలో ఇంకొక కస్టమర్ వచ్చి, మాకు అర్జెంటుగా మంచం అల్లివ్వరా, ఎలాగో ఒకలాగా ఈరోజు కింద పడుకొని అడ్జస్ట్ అవుతాము, ఒక్క మంచమే ఉంది, రేపటిలోగా ఇవ్వగలుగుతారా అని చెప్పారు. ఇక వాళ్ళు మనల్ని నమ్ముకొని మన షాప్కి వచ్చి మంచం ఇచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి మా హస్బెండ్ మిడిల్లో వెళ్ళిపోయి ఇక పెయింట్ కొడుతున్నారు. పెయింట్ కొట్టడం అయిపోయేటప్పటికి కస్టమర్ వచ్చారు. చిన్న మంచం ఒకటి తీసుకొని పక్కన పెట్టుకొని టౌన్లోకి వెళ్ళిపోయారు. ఇంకొక కస్టమర్ వచ్చి పెద్ద మంచం తీసుకున్నారు. ఇలా కస్టమర్స్ వచ్చి కొత్త మంచాలు బేరాలాడే ప్రాసెస్ ఉంటుంది కదా, అది మాకు చాలా లేట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు డిజైన్ చూసుకోవడం, ఏ సైజ్ తీసుకోవాలా అని బరువు చూసుకోవడం, ఇలా లేట్ అయిపోతూ ఉంటుంది. అలాగే డబ్బు దగ్గర కూడా, బేరాల దగ్గర కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇద్దరం మంచం అల్లుతున్నాము. ఇదంతా అవుతుందా అవ్వదా అని ఆలోచిస్తున్నాము. పెయింట్ కొట్టాం కదా, అది త్వరగా ఆరిపోతే రేపు అల్లి వాళ్ళకి సాయంత్రంలోగా ఇచ్చేయాలి. మేము ఎవరన్నా ఒక కస్టమర్కి టైం చెప్పామంటే, తక్కువ టైం చెప్పాము అంటే మాకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది. టయానికి వాళ్ళకి ఇవ్వగలుగుతామా లేదా అని ఎట్టు తిరిగి ఆ టయానికి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఒకవేళ కుదరదు అంటే ఇంటికి తీసుకుని వెళ్ళి నైట్ అల్లేస్తూ ఉంటాము. అలా అల్లి మార్నింగ్ వాళ్ళకి చెప్పిన టయానికి ఇస్తూ ఉంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.